సీఎం సార్ గారు నాకు ఎట్లైనా బతికించాలని కోరుకుంటున్నాము. నా పేరు అనిత, మాది చెన్నారెడ్డిపల్లి గ్రామం, మద్దూరు మండలం, కొడంగల్ నియోజకవర్గం. మాకి 3 సంతానము. సెకండ్ పాపకు తలసేమియా అనే వ్యాధి వచ్చింది. పుట్టిన 3 నెలల నుంచి 6 సంవత్సరాల ఉంది పాప. ఇంకా అంత ఆపరేషన్ కావాలని అంటుండ్రు. ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకుంటేనే పాప బతుకుతుంది, లేకపోతే ప్రాణాలకి ప్రమాదం ఉంది. పుట్టినప్పుడే నీలఫర్ హాస్పిటల్లో తలసేమియా అనే వ్యాధి ఉందని చెప్పిండ్రు. అందుట్లో నిమోనియా కూడా వచ్చింది. అక్కడ హాస్పిటల్లో 4 నెలల దాకా అక్కడనే ఉండి ఎన్నో టెస్టులు చేయంగా ఈ వ్యాధి ఉందని చెప్పిండ్రు. అయితే మాకు ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకుంటేనే ఆ పాప బ్రతుకుతుంది, రోజు మందులు వేసుకుంటేనే పాప బలంగా తిరుగులాడుతుంది, లేకుంటే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పిండ్రు. ఇంకా అప్పటి నుంచి బ్లడ్ నెలకు 15 రోజులకు ఒకసారి, 20 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటూనే ఉన్నాము, లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పిండ్రు. బోన్ మ్యారో ఆపరేషన్ అవుతుందని చెప్పిండ్రు. చేస్తేనే పాప బతుకుతుందని చెప్పిండ్రు. బెంగళూరులో కావాలంట ఈ ఆపరేషన్. డోనర్ ఇస్తేనే ఈ పాప బతుకుతుంది. డోనర్కి 8 లక్షల దాకా ఖర్చు పెడితేనే ఆయన ఈ పాపకు బ్లడ్ ఇస్తాడంట. ఆ పాపకు బోన్ మ్యారో ఆపరేషన్ అవుతుందంట. ఎట్లయినా రేవంత్ రెడ్డి సార్ గారు మా పాపకు హాస్పిటల్కి అయ్యే ఖర్చు పెట్టి మా పాపని బతికిస్తే సంతోషం సార్. ప్లీజ్, పెద్ద మొత్తాన 40 లక్షల ఖర్చు వస్తుందంట. మేము వ్యవసాయం చేసుకుంటాము, కూలీ పని చేసుకుంటాము, మాకు వేరే దారి లేదు సార్. ప్లీజ్ సార్, మా పాప హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుంది, ఇంతవరకు ఎవరు సాయం చేయలేదు. ప్లీజ్ సార్, మీరు తలుచుకుంటేనే మీ ద్వారానే మా పాపకు ఆపరేషన్ అవుతుంది. మా దగ్గర అంత డబ్బు పెట్టుకోవడానికి అమౌంట్ లేదు సార్. ప్లీజ్ ఎట్లయినా మా పాపని బతికించండి, మా పాపని ముందల జీవితం ఇవ్వండి. రోజు మందులు వేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కించిన బ్లడ్ కూడా ఉండలేదు, వెళ్ళిపోతుంది మూత్రం ద్వారా. ప్లీజ్ సార్, రేవంత్ రెడ్డి సార్, ఎట్లయినా బతికించండి సార్, మా పాపకు ఆపరేషన్ చేపియండి సార్. నా పేరు హనుమంతు, మాది చెన్నారెడ్డిపల్లి గ్రామం, మద్దూరు మండల్, నారాయణపేట డిస్టిక్, కొడంగల్ నియోజకవర్గం. అయితే మా పాపకు పుట్టినప్పటికెళ్ళి తలసేమియా అనే వ్యాధితోనే బాధపడుతుంది. అయితే పాపకు ప్రతి నెల మేము బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. ఇప్పుడు 20 డేస్కి ఒకసారి కంపల్సరీ ఎక్కియాల్సి వస్తుంది. 5 సంవత్సరాలకు వెళ్ళి కంటిన్యూ ఎక్కిస్తున్నాం. మాకు రాను పోను ఛార్జీలు ఎన్నో ఖర్చు అవుతున్నాయి. ఇలాగనే కంటిన్యూ చేయాలంటే మన నుండి అయితలేదు. పాపకు బోన్ మ్యారో ఆపరేషన్ చేసి ఆ వ్యాధి తగ్గిపోతుందని చెప్పారు. అయితే ఇది నారాయణ హృదయాలయ బెంగళూరులో ఉందని చెప్పారు. అక్కడ మేము వెళ్ళి మీకు ట్రీట్మెంట్ కోసం అడిగితే 40 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే మాకు అంత స్తోమత లేదు, మేము కూలీ చేసుకుని బతికే వాళ్ళం, మాకు అంత ఖర్చు భరించడం మా వల్ల కాదు. అయితే సీఎం సారు, మా కొడంగల్ నియోజకవర్గం సీఎం సార్ ఉన్నాడు కాబట్టి మాకు ఆదుకుంటాడని మేము కోరుకుంటున్నాము. ఎలాగైనా సీఎం సార్ మా పాపకు ఆపరేషన్ చేపించి మా పాపని బతికించాలని కోరుకుంటున్నాం సార్. హలో సార్, రేవంత్ రెడ్డి సార్, కాలు మొక్కుతాము. మా మన్మరాలకి ఏమన్నా తిప్పలు చేసి బతికించుకోండి సార్. నెలకు మాకు పోకుంటే బతకలేదు. 15 దినాలకు ఒకసారి, నెలకు ఒకసారి పోతుంది సార్. మాకు చాలా అయింది సార్. చాలా కుటుంబం కూలి చేసి బతికేటోళ్ళం సార్. ఉన్నదే 1 ఎకరా భూమి ఉండదు, 2 కొడుకులు ఉండరు, యాడ్ నుంచి తీసి పెడతారు సార్. మన్మానికి కూలి చేసే బతుకుతాం సార్. యాడుకోరు మేము, కాలు మొక్కుతాం సార్. నా మన్మరాలకి ఎట్లన్నా చేసి బతికిసుకోరు సార్. పోతే ఆడ బెంగళూరులో 40 లక్షలు కావాలన్నారు సార్. పేద కుటుంబం, యాడ్ నుంచి చేస్తాం మేము. ఉన్నదే 1 ఎకరా భూమి ఉండదు సార్. నీ కాలు మొక్కుతా సార్, ఏమన్నా తిప్పలు చేసి బతికి సార్, నీ కాలు మొక్కుతా. నా పేరు ప్రసన్న, గీతాంజలి స్కూల్. నాకు ఆపరేషన్ ఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నాము. సీఎం సార్ గారు నాకు ఎట్లైనా బతికించాలని కోరుకుంటున్నాము. 40 లక్షలు మా దగ్గర లేవు, ఆదుకోవాలని కోరుకుంటున్నాము.